अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्णा यशोदा माता जी दंडवत प्रणाम। भावनर माता जी। ఓకే మాతాజీ, మనము 33rd శ్లోకాలో ఉన్నట్టున్నాము. ఒక్క నిమిషం షేర్ చేస్తాను. మీ అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి కదా మాతాజీ? ఉన్నాయి ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. శ్లోకాలు అట్లీస్ట్ ఒక్కటన్నా ప్రాక్టీస్ చేస్తున్నారా డైలీ? ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. దానివల్ల మనకి ఒక కొత్త డైరెక్షన్ అనేటువంటిది దొరుకుతుంది మాతాజీ. లైఫ్లో రోజుకి ఒక్క శ్లోకం అన్నా చదివి దాని అర్థము చేసుకుంటే మనకి ఎంతో భగవంతుని దయ అనేటువంటిది లభిస్తుంది. మనకి కూడా ఎంతో శాంతి అనేటువంటిది లభిస్తుంది. లైఫ్లో మన గోల్ ఏమిటి అనేటువంటిది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో లేకపోతే ఏమవుతుంది, రోజు మనము డైలీ యాక్టివిటీస్లో బిజీ అయిపోతాము అండ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మనకి ఏమిటి జీవితం యొక్క గురి ఏమిటి అనేటువంటిది తెలియదు అనమాట. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 1 శ్లోక పర్ డే. ఓకే మాతాజీ. ఓకే, లెట్ మీ షేర్ దిస్ విత్ యూ. ఓకే, కనిపిస్తుంది మాతాజీ? ఫోర్ 4.29 మనం కంప్లీట్ చేసాము అంతకుముందు. సో 4.30 చదవాలి ఈరోజు. ఓకే ఓకే. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. మళ్ళీ ఒకసారి చదువుతాను. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. ఒకసారి శ్లోకం చదువుతారు మాతాజీ? హరే కృష్ణ. ప్రభా మాతాజీ దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్స్ ప్రభుజీ. సారీ ప్రభుజీ, లేట్ అయింది. నో ప్రాబ్లం మాతాజీ, నో ప్రాబ్లం. కదా ప్రభుజీ, గెస్ట్ ఉన్నారు అందుకోసం. అవునా? ఓకే, నో ప్రాబ్లం. అయినప్పటికీ మీరు జాయిన్ అయ్యారంటే దట్ షోస్ యువర్ కమిట్మెంట్ మాతాజీ. వెరీ వండర్ఫుల్. అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఎస్పెషలీ మాతాజీస్కి ఎంత పని చేసినా ఇంట్లో పని కంప్లీట్ అవ్వదు. అయినప్పటికీ మీరు డెడికేషన్తో మీరు కరెక్ట్ టైంకి జాయిన్ అవుతున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కృష్ణాస్ మెర్సీ ఈజ్ ఆన్ యూ మాతాజీస్. అది కూడా కృష్ణుడి దయ ప్రభుజీ, అంతే. అవును మాతాజీ, కరెక్ట్. మాతాజీ ఒక
11 days అట్లా రారు ప్రభుజీ. ఎవరు? అను మాతాజీయా? అనుమతాజీ ఏం ప్రాబ్లం అయిందా వాళ్ళ అత్తగారు? వాళ్ళ అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. సో అవునా? ఓకే, ఓకే. పాపం చాలా కష్టపడ్డారు, చాలా స్పెండ్ చేశారు అమౌంట్, అయినప్పటికీ లాభం లేకపోయింది. ఎంత ఉంటుంది మాతాజీ ఏజ్? ఏజ్ ఉంటుంది ప్రభుజీ 80 అట్లా ఉండొచ్చు అనుకుంటా. 80యా? 70 to 80 మధ్య. 70 to 80 ఉండొచ్చు ప్రభు. ఓకే, ఓకే. కష్టపడ్డారు పాపం లైఫ్లో. అవును ప్రభుజీ, ఇప్పుడు కూడా కేర్ టేకర్ ని పెట్టారు ప్రభుజీ. ఒక 1 week నుంచి హాస్పిటల్ వచ్చేసారు. ఓకే, ఇంకా ఓకే. నిన్న మార్నింగ్ మొన్న సాటర్డే నైట్ అంట ప్రభుజీ. ఆహా. ఓకే మాతాజీ, మనకు కండోలెన్సెస్ చెప్దాము, కృష్ణని ప్రే చేద్దాము, ఆత్మకి సద్గతి ఇమ్మని చెప్పేసి ప్రార్థిద్దాం మాతాజీ. నేను కూడా మెసేజ్ పెడతాను మాతాజీ. ఓకే మాతాజీ, మనం కంటిన్యూ చేద్దాము. 4.30 సర్వ్యప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. ఒకసారి చదవండి మాతాజీ శ్లోకం. सर्वेऽप्ते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृता भुजो यान्ति ब्रह्मा सनातनम्. ఎక్సలెంట్ మాతాజీ, వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సర్వే మీనింగ్ చదవమంటారు చదవండి ప్రభుజీ? మాతాజీ, చదవండి మాతాజీ. సర్వే అందరూ అపి బాహ్యానికి భిన్నమైన ఏతే ఈ యజ్ఞ విధ యజ్ఞ నిర్వహణ ఉద్దేశము నెరిగిన వారు యజ్ఞక్షపిత అట్టి యజ్ఞాల వలన శుద్ధిపడి కల్మషాహ పాపము నుండి యజ్ఞశిష్ట అట్టి యజ్ఞ నిర్వహణ ఫలంగా అమృత భుజ అటువంటి అమృతత్వాన్ని ఆస్వాదించిన వారు యాంతి వెళతారు బ్రహ్మ భగవంతుని సనాతనం నిత్యధామము. యజ్ఞము యొక్క అర్థమును ఎరిగిన ఈ కర్తలందరూ పాపముల నుండి శుద్ధి పడతారు. యజ్ఞ ఫలమనే అమృతమును రుచి చూసిన వారు పరమ నిత్య స్థానము వైపుకు ప్రయాణిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంతకు ముందు శ్లోకం నుంచి మనము ఒకసారి చూసుకుంటే అందులో ఏమంటున్నారు అంటే భగవంతుడు 4.29లో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఎన్నో టైప్స్ ఆఫ్ యజ్ఞాలు చెప్పాడు భగవంతుడు. సో యజ్ఞం అనేటువంటి భగవంతునికి నామం. ఈవెన్ విష్ణు సహస్రనామంలో కూడా మనము చాలా చోట్ల వస్తుంది యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంత గుహ్య గుహ్య మన్నాద ఏవచ అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది విష్ణు సహస్రనామంలో. అంటే విష్ణువే యజ్ఞము. యజ్ఞమునికి ఇంకొక అర్థం ఏంటంటే విష్ణువు, భగవంతుడు. అంటే అందులో సాక్రిఫైస్ అనేటువంటిది వస్తుంది. యజ్ఞంలో సాక్రిఫైస్ అంటే ఏమిటి? అర్పణము, సమర్పణము. ఏం సమర్పణం చేస్తున్నాము? యజ్ఞంలో వెచ్చించేటువంటి పదార్థాలు ప్లస్ మన సమయము ప్లస్ మనం ఆర్జించినటువంటి అర్థాలు, తర్వాత మన ఋత్వికుల యొక్క సాధన, వాళ్ళ పఠించేటువంటి శ్లోకాలు అన్నీ కూడా అగ్నిలో ఆహుతి ఇస్తున్నాం, అంటే సమర్పణ చేస్తున్నాం అన్నమాట. సో భగవంతునికి యజ్ఞం అనేటువంటిది చాలా ప్రీతికరమైనది. సో ఆ యజ్ఞాలు ఎన్నో టైప్ ఉన్నది. ఒకటి యజ్ఞం అంటే హోమగుండం ద్వారా అనిపించేటువంటిది. ఇంకొకటి జ్ఞాన యజ్ఞము. ఇంకొకటి ఏమిటి? స్వాధ్యాయ యజ్ఞము. అలాగే పాఠము, పారాయణము, ప్రవచనము, ఇవన్నీ కూడా యజ్ఞాలనే అనిపిస్తుంది. అలాగే ద్రవ్య యజ్ఞం అనేటువంటిది ఉన్నది. ఎవరికైతే ఇవన్నీ చేయడం కుదరదు, డబ్బులున్నది, దాన్ని ఎలాగ వెచ్చించాలి? భగవంతుని కార్యక్రమాల్లో ధర్మశాలలు కానీ, పాఠశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, ఇలాగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఇవన్నీ కూడా అనాథాశ్రమాలు కానీ నిర్మించి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అలాగే మనకి రోడ్డు వెంబడి చెట్లు నాటిస్తారు. సో దట్ ఆ చెట్లు నాటడం వల్ల కనీసం మనకి 5 to 6 degrees టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇప్పుడు అందుకే ఈ యజ్ఞాలన్నీ కూడా ఏమిటంటే మన
భగవంతుని ప్రీతి కొరకు. అంటే మనం అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆత్మ పరమాత్మ. సో ఆత్మ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పరమాత్మ. అండ్ కాబట్టి ఆత్మని అందరినీ కూడా సమాధానపరిచి శాంతియుతంగా ఉంటే అది భగవంతునికి చాలా ప్రీతికరమైనటువంటిది. సో ద్రవ్యయజ్ఞము కానీ, స్వాధ్యాయ యజ్ఞము కానీ, తర్వాత ఇంకోటి ఏమిటి, జ్ఞాన యజ్ఞము కానీ, తపో యజ్ఞము కానీ, హోమం కానీ చేస్తే భగవంతునికి ప్రీతి చెందుతాడు. అలాగే కొంతమంది ప్రాణాయామం అనే ద్వారా, యోగ సాధన ద్వారా కూడా భగవంతుని చేరుకుంటారు అనేటువంటిది ఇంతకు ముందు శ్లోకంలో మనం చదివాము. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, యజ్ఞ ప్రయోజనమును ఎరిగిన ఈ కర్తలు, ఎవరు కర్తలు? మనం అందరూ కూడా కర్తలము. కార్యము చేసేటువంటి వాళ్ళందరూ కూడా కర్తలు. సో ఇప్పుడు మీరు టెన్షన్గా ఈ క్లాస్కి కరెక్ట్ 8:30 అంటే యు ఆర్ వెయిటింగ్ ఎవ్రీ డే సో దట్ వీ విల్ లిజన్ టు కృష్ణాస్ మహిమలు, కృష్ణ యొక్క మహిమలు, కృష్ణుని రూపము, కృష్ణుని నామము, కృష్ణుని యొక్క ఆ లీలలని మనం శ్రవణం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. సో ఇది ఒక యజ్ఞం అన్నమాట. భగవంతునికి మనము ఇది కేవలం అర్పించేటువంటి ఒక చిన్న సేవ మట్టుకే. సో ఈ యజ్ఞం చేసేటువంటి మనం అందరూ కూడా కర్తలం అన్నమాట. సో మనం ఏం చేస్తాము? ఈ యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పాప ఫలముల నుండి శుద్ధులగుదురు. లేకపోతే ఏమవుతుంది, మనకి 3 విధాలమైన తాపాలు భగవంతుడు ఇస్తాడు. అంటే మాస్టర్, వీ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు అవర్ మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉన్నది మనకి. దాసుడు ప్రభువు దాసుడు. సో భగవంతుడు ప్రభువు, మనం అందరూ కూడా దాసులం అన్నమాట. సో మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన వేదాలలో ఉన్నటువంటి భగవంతుడి ఆదేశాలని పాటించాలి. అందరికీ వేదాలు చదవడము, అర్థం చేసుకోవడము, ఉపనిషత్తులు చదవడము, అర్థం చేసుకోవడము కుదరదు. కాబట్టి భగవంతుడు చాలా సింపుల్గా అరటిపండు తొక్క ఒలిచి మన చేతిలో పెట్టినట్లు భగవద్గీతని మనకు అందించేశాడు. ఎందుకంటే కలియుగంలో ప్రజల యొక్క ఆయుష్ తక్కువ, అలాగే బుద్ధి అనేటువంటిది తక్కువ, ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, తర్వాత అదృష్టం అనేటువంటిది కూడా తక్కువ. కాబట్టి మందమతిహ అని భగవంతుడు చెప్పాడు. మందమతిహ మంద ఆయుహ అని భగవంతుడు అందులో చెప్తున్నాడు అనమాట. సో కలియుగంలో ఉన్న 120 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ ఎంతమంది 100కు చేరుకుంటున్నారు, ఎంతమంది 120కి చేరుకుంటున్నారు? చాలా బికాస్ ఆఫ్ సో మెనీ ప్రెషర్స్, సో మెనీ ప్రాబ్లమ్స్. లేవంగానే ఏదో ఒక ప్రాబ్లంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ భూలోకం అనేటువంటిది మర్త్యలోకము. ఇందులో ఏమిటి? దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖం అనేటువంటిది ఆలయంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ కష్టాల నుంచి మనం బయటికి పడాలంటే ఒకటే ఒక మార్గము, ప్రభువుని మనం శరణు వేడడం. ఎలాగా అంటే ప్రభువు చెప్పిన మాట వినడం అన్నమాట. సో అందుకే ఈ యజ్ఞాలు అనేటువంటిది, స్వాధ్యాయ యజ్ఞం మనం చేస్తున్నాం ఇప్పుడు. అంటే అందరూ కలిసి భగవద్గీతని అభ్యసిస్తున్నాం. ఇది ఒక యజ్ఞము. సో ఇందులో మనం అందరూ కర్తలము. సో ఎప్పుడైతే మనం ఈ యజ్ఞాలని చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నాము? ఈ పాప ఫలముల నుండి శుద్ధులవుతాం. అంటే మనకి ఎన్నో జన్మల్లో చేసినటువంటి ఎన్నో పాపములు అనేటువంటిది కొన్ని పాపాలు కొన్ని వేల జన్మల్లో మనం ఎత్తుంటాం. ఆ వేల జన్మల్లో చేసినటువంటి పాపాలు ఏమవుతుందంటే కొండలలాగా ఉంటుంది. అది ఎప్పుడు కరగాలి? ఆ పాపాలన్నీ కరిగినప్పుడే మనకి పుణ్యం అనేది చేసిన దాని వలన మనకి స్వర్గము, లేకపోతే వైకుంఠము, లేకపోతే గోలోకధామం అనేటువంటిది ఊర్ధ్వ లోకాలని మనం చేరుకోవడానికి అవకాశము దొరుకుతుంది. లేకపోతే మళ్ళీ మనం ఇదే జన్మ ఎత్తాలి. మానవ జన్మ ఎత్తడం అంటే కష్టము. చేసిన పాపాలు అనుభవించడానికి ఒకవేళ అనిమల్స్, క్రీచర్స్, బర్డ్స్, అలాగే జలచరులు, ఖేచరులు, ప్రాణులు, భూమి మీద పాకేటువంటి ఈవెన్ విష జంతువుల్లాగా ఎక్కడ ఎలా పుడతామో మనకి తెలియదు. కాబట్టి ఆ భగవంతుని నామాన్ని కనుక మనము ఉచ్చరిస్తే, భగవంతుడు నాలుక ఇచ్చాడు, చక్కని మన అవయవాలను ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. సో ఇటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. అందుకే ఇది సాధన జన్మము అంటారు. సాధన శరీరం ఇది, సాధారణము కాదు. నీవు దయతో ఇచ్చినదవయ్యా సాధు ప్రియుడా అని అంటున్నాడు అనమాట. ఇదే సాధన శరీరం ఇది, నువ్వు దయతో ఇచ్చినది. భగవంతుడు ఏం చేశాడు? దయ చేసి మనకిచ్చాడు సాధన చేసేటువంటి ఈ శరీరాన్ని. ఈవెన్ దేవతలు కూడా కోరుకుంటారట. ఏమని అంటే, కలియుగంలో మొదటి 10,000 సంవత్సరాల్లో మాకు జన్మను ఇవ్వు అంటే సాధన చేసుకుని ముక్తి పొందుతాం. ఇప్పుడు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నారు, అర్జునుడు వేసినటువంటి బాణాల వల్ల. సో అతనికి
రోజు 10,000 తేళ్లు కుట్టినటువంటి నొప్పి కలుగుతుందన్నమాట దాంట్లో. అయినప్పటికీ హ్యాపీగా భరిస్తున్నాడు. ఎందుకంటే అతడు శత్రుపక్షమైనటువంటి కౌరవ సేనలతో పాండవుల మీద ధర్మం మీద యుద్ధం చేశాడు. కాబట్టి అతను చేసిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అతని వాళ్ళని ఆశ్రయించవలసి వచ్చిందనమాట. ఆ పాపాన్ని కడిగి వేసుకోవడానికి అతడు అంపశయ్య మీద పడుకున్నాడు. అతడు దేవతడు, యాక్చువల్లీ వసు అన్నమాట. అష్టవసువుల్లో ఒకడు ద్యు అనేటువంటి వసు. అతడు పూర్వజన్మలో వశిష్ఠుని యొక్క నందిని గోవుని దొంగిలించడం వల్ల అతనికి భూలోకంలో మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చిందనమాట. సో దానివల్ల ఈవెన్ దేవతలకి కూడా తప్పలేదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, కలియుగంలో మనకి అంటే ద్వాపర యుగం ఎండ్లో ఆర్ కలియుగంలో వాళ్ళు జన్మని కోరుకుంటారనమాట. సో దట్ సాధన శరీరం ఇది నువ్వు దయతో ఇచ్చినది. అందుకే కొంతమంది శపించినప్పటికీ కూడా మనం చూస్తాము, నారదుడు కుబేరుల పుత్రులు ఏంటి, హయగ్రీవ, ఎవరు మణిగ్రీవ, ఇంకొకడెవరు అతను కుబేరుని కుమారులకి శాపం ఇస్తాడు. అయినా అది అనుగ్రహం అన్నమాట. కాబట్టి ఈ కలియుగంలో చాలా మంది అవతారాల్ని తీసుకోవాలని చూసి ఈ సాధన శరీరం ఇది నువ్వు దయతో ఇచ్చినది, సాధారణము కాదు సాధు ప్రియుడా అంటారనమాట. కాబట్టి మనం అది ఉపయోగం చేసుకుంటున్నాము. ఇలాగా ఏమిటి, భగవంతుని చెప్పినటువంటి పలుకులని, భగవంతుడు ఉద్దేశించినటువంటి మనకి చెప్పినటువంటి శిష్టాచారాలని పాటిస్తూ ఉన్నామన్నమాట. సో అట్టి వాళ్ళు ఏమవుతారు, మన పాప కర్మాలన్నీ కూడా ఇప్పుడు కడిగి వేసుకుంటున్నాం. సో దట్ వీఆర్ మేకింగ్ అవర్ హార్ట్స్ వెరీ క్లీన్. మన హృదయాలని క్లీన్ చేసుకుని అందులో భగవంతుని రూపాన్ని స్థాపించడానికి ట్రై చేస్తున్నాం మనము. సో శుద్ధులు అవుతున్నాం వెన్ వీఆర్ అందుకే ఇప్పుడు మనకి పిహెచ్డి చేయడానికి కానీ పెద్ద పెద్ద జాబ్స్ కానీ వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ కావాలి. అందరూ అప్లై చేస్తారు, కానీ కొంతమందికి అడ్మిషన్ దొరుకుతుంది. ఆ కొంతమందికి అడ్మిషన్ దొరికినప్పటికీ కూడా వాళ్ళు అందులో పాస్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టము. సో ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తున్నాం. సో ఈ పాప కర్మాల నుంచి ఎప్పుడైతే శుద్ధి పొందుతామో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ యజ్ఞ ఫలితములచే అమృతమును ఆస్వాదించినటువంటి వారు సనాతన ధామం వైపు ప్రయాణించుదురు. అంటే ఏమి అమృతం అంటే, మృతము అంటే చనిపోవడం, నా మృతం అంటే చావు అనేటువంటిది లేదు. అమృతం అంటే కేవలం పానీయమే కాదు, ఈ ముక్తి, ఈ జీవితాన్ని నుంచి అంటే జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందడమే అమృతము. అంటే మళ్ళీ చనిపోవడం అనేటువంటిది జరగదు. చనిపోవడం అనేటువంటిది జరగదంటే ఎప్పుడు సాధ్యము, ఎప్పుడు మనము పుట్టమో అప్పుడు మనము చనిపోము. అంటే పుట్టుక కూడా ఉండదు, పుట్టుక లేనప్పుడు చావు ఉండదు. కాబట్టి మనము నా మృతం అంటే అమృతం. అమృతం అంటే ఎక్కడ, గోలోకధామానికి చేరుకుంటాం. నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ అని భగవంతుడు అంటున్నాడు. ఏమిటి, నా లోకానికి ఎవరైతే వస్తారో మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ టికెట్ ఉండదు. ఓన్లీ వన్ వే టికెట్ టు గోలోకధామం. లేకపోతే ఏమవుతుంది, 2 and 4 టికెట్స్, వెళ్ళడము రావడం, పునరపి జననం పునరపి మరణం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. జఠరీ శయనే అనేటువంటిది కష్టాల కడలి, జననము కష్టము, మరణము కష్టము. మరి మధ్యలో ఎలాగా అంటే మధ్యలో కూడా చాలా కష్టాలను అనుభవిస్తుంటాము. మనం ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఈ తేనె పట్టు నుంచి ఒకడు బావిలో ఉన్నప్పుడు ఒక కొమ్మని పట్టుకుని బావిలోకి దిగుతాడు, బావిలోకి పడిపోతూ ఉంటాడు, కొమ్మ దొరుకుతుంది. కొమ్మ పట్టుకుని బావిలో ఇంకా కింద చూస్తే పాము ఉన్నది, పైన చూస్తే పులి ఉన్నది. సో కొమ్మని పట్టుకున్నాడు కాబట్టి వాడు కొంతసేపు వేలాడుతూ ఉన్నటువంటి జీవితము మనది. కానీ అక్కడ ఏమవుతుంది, 2 ఎలుకలు కొరుకుతున్నాయి ఆ చెట్టు కొమ్మని. ఒకటి తెల్లటి ఎలుక, ఒకటి నల్లటి ఎలుక. అంటే పగలు రాత్రి, పగలు తెల్లది, రాత్రి నల్లది కొరుకుతూ ఉంది. ఎప్పుడు ఆ కొమ్మ విరిగిపోతే కింద పడి పాము కాటుతో మరణిస్తాడు. ఒకవేళ లేదు బైక్ వస్తాము అంటే పైన పులి ఉన్నది. కాబట్టి ఇటువంటి తాపత్రయాలు మనకి ఉన్నది, ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్ అనేటువంటిది. కానీ అతను అక్కడ పైన తేనె పట్టు ఉన్నది. ఆ తేనె పట్టులోంచి ఒక్కొక్క డ్రాప్ తేనె అతని నాలుక మీద పడితే ఆహా ఎంత హాయిగా ఉన్నది అనేటువంటిది ఆ తీయదనాన్ని అనుభవిస్తున్నాడు ఆ మనిషి. సో అంటే జీవితంలో మనకి కూడా
కష్టాలు అనేటువంటిది ఒక కడలిలాగా ఉంటే, సుఖం అనేటువంటిది ఆ తేనె పట్టు లాంటిది, ఒక తొట్టు లాంటిది అనమాట, ఒక బొట్టు లాంటిది. జస్ట్ ఇలా వచ్చినట్లు కనిపిస్తుంది సుఖము, వెంటనే దుఃఖం. ఎందుకంటే ఇది మనం ఉన్నదే దుఃఖాలయం, అండ్ ఇది శాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం, అంటే శాశ్వతము కాదు ఈ దుఃఖాలయం. ఎందుకు? మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో తెలీదు. వచ్చినప్పటికీ అనిమల్ జన్మ వచ్చింది అనుకోండి, జంతు జన్మ వస్తే మనకి ఏం చేస్తున్నామో మనకి తెలియదు. కాబట్టి సాధన శరీరం ఇది. ఇది ఏమిటి? నువ్వు దయతో ఇచ్చినదయ్యా కృష్ణ, సాధారణము కాదు ఈ జన్మ. కాబట్టి సాధు ప్రియుడా, నువ్వు సాధనము చేసుకో అని భగవంతుణ్ణి మనము అర్చించాలన్నమాట. సో అట్టి యజ్ఞ ఫలితాలు, ఇప్పుడు పాపం అంతా కూడా భస్మం అయిపోయింది. ఎందుకు? గోవింద అంటున్నాము, కృష్ణ అంటున్నాము. సో ఎప్పుడైతే మనము గోవింద, కృష్ణ, నారాయణ, ముకుంద, మురారి, మాధవ, కేశవ ఈ నామాలను మనం ఎప్పుడైతే స్మరిస్తున్నామో, అప్పుడు ఈ పాపాలన్నీ కూడా, ఎలాగైతే ఒక పెట్రోల్ ట్యాంకులో ఉన్నటువంటి పాపాలు ఉన్నాయి అనుకోండి, ఒక అగ్గిపుల్ల అందులో వేస్తే అదే గోవింద నామం, అది భస్మీపటలం అయిపోతుంది. అలాగే మనము కూడా కొండలంటువంటి పాపాలు కూడా గోవింద నామాలతో కరిగిపోతాయి అని చెప్తున్నారు అనమాట. వారు ఆ సనాతన ధామము, సనాతన ధామం అంటే ఏమిటి? గోలోక ధామము, సనాతన ధామం, అది గోలోక ధామం. అక్కడికి అటువైపు ప్రయాణించుదురు. సో వి విల్ గో దేర్, అక్కడికి. అదే జీవితం యొక్క గోల్. ఇప్పుడు ఎవరైనా అంటే జీవితం యొక్క, మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమిటి మనం చేస్తున్నాము? పొద్దునుంచి సాయంత్రం వరకు రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం సాధించినది ఏమిటి? పొద్దున్న అంటే పిల్లల చిన్నప్పుడు మనము ఆటల్లో గడిపేశాము. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆటల్లో గడిపేశాము. తర్వాత స్కూలు, కాలేజు, ఎడ్యుకేషను, టెస్టులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, స్పాట్ టెస్టులు, సర్ప్రైజ్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్. సో 6th అయింది, 7th అయింది, 8th 10th అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, పిహెచ్డి చేశాము. సరే, చదువు అయిపోయింది. తర్వాత ఉద్యోగము, తర్వాత పెళ్ళి, పెటాకులు, పిల్లలు. మళ్ళీ వాళ్ళు పెద్దగా అయిపోతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళని ఆడిస్తున్నాము. అంటే జీవితం ఏమిటి? వాట్ వీ హావ్ డన్? ఈజ్ దిస్ వాట్ ఈజ్ అవర్ లైఫ్? ఈజ్ దిస్ అవర్ గోల్ అని ఒక్కొక్కప్పుడు మనకి ప్రశ్న అనేటువంటిది వేసుకోవాలి. ఆ ప్రశ్న ఎప్పుడు వేసుకోవాలి? 60 ఏళ్లకో 70 ఏళ్లకో వేసుకోకూడదు. ఆ ప్రశ్న అనేటువంటిది మనము ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. అది ఎలా కుదురుతుంది? భగవంతుని అనుగ్రహం వలన, భగవంతుని దయ వలనే కుదురుతుంది. లేకపోతే ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం టీవీ అంటే టైం పాస్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, టీవీ ఉంటుంది. టీవీలో మనం కూర్చుని అనవసరమైనటువంటి న్యూస్, ఆ ఉపయోగం లేనటువంటి సీరియల్స్ చూస్తున్నాం. లేదు, టీవీ పక్కన పడేద్దాము, మొబైల్ అయినా అది కూడా ఒక ట్రబుల్. దానిలో యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, అలా ఫ్రెండ్షిప్లు, మళ్ళీ దాంట్లో గ్రూపులు, ఆ గ్రూప్లో ఒక వాట్సాప్ యూనివర్సిటీలు, ఎవరికి తోచింది అక్కడ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేసేటప్పటికి ఈవినింగ్ ఏమవుతుంది? నైట్ పడుకునేటప్పటికి మనకి తల తిరిగినట్లయితే ఏం చేస్తున్నాం అసలు అనేటువంటిది క్వశ్చన్ మనలో రావాలి. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ మనలో వస్తుందో అప్పుడు మనకి హూ యామ్ ఐ, నేను ఎవరు, వాట్ యామ్ ఐ, నేను ఏమిటి, అండ్ వాట్ ఈస్ మై గోల్ ఇన్ లైఫ్, ఈ 3 క్వశ్చన్స్ కనుక మనము క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది జీవితము కాదు. నిజమైనటువంటి జీవితం ఏమిటంటే వీ షుడ్ గో బ్యాక్. మనమందరూ దారి తప్పినటువంటి పిల్లలము. ఎందుకు? గోలోక ధామం నుంచి భగవంతుడు మన తల్లి తండ్రి, ఆయనతో పోట్లాడి వచ్చాము. నువ్వు స్వతంత్రుడవు కదా, మాకు కూడా స్వతంత్రాన్ని ఇవ్వు, మేము కూడా భూలోకానికి వెళతాము, మేము అక్కడ మా ఇష్టం వచ్చినట్లు ఉంటామంటే, చిన్నపిల్లలు ఎలాగైతే మారాం చేస్తే తల్లిదండ్రులు చివరికి వదిలిపెట్టేస్తారో అలాగా భగవంతుడు మనల్ని వదిలిపెట్టేశాడు. అయినప్పటికీ మనల్ని కంటికి రెప్పలాగా, తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టినా వాళ్ళని కంటికి రెప్పలాగా ఎలాగ కాపాడతారో భగవంతుడు కూడా మనకి కంటికి రెప్పలా కాపాడుతూ మనకి కావలసినవన్నీ ఇస్తున్నాడు. అయినప్పటికీ మనం భగవంతుడు చెప్పినది వినకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి ఈ జన్మలో సాధారణము కాదు ఈ జీవితము, మానవ జీవితము. అది దయతో భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని సాధన చేసుకుని భగవంతుని వైపు వెళ్దాము సాధు ప్రియుడా అనేటువంటిది మనం చేస్తున్నాం. సో అది చెయ్యాలి. సనాతన ధామం వైపు ప్రయాణం అనేటువంటిది మనము తప్పనిసరిగా చేయాలి. రోజుకి అట్లీస్ట్ ఒక్క శ్లోకము భగవద్గీత
ఒక శ్లోకం భాగవతం. ఈ రెండే చాలు. మిగతా ఏమి ఉపనిషత్తులు కానీ, వేదాంత సూత్రాలు కానీ, బ్రహ్మ సూత్రాలు కానీ, ఇంకొక మంత్రం అంటే కేవలము కలియుగములో హరే కృష్ణ మహామంత్రము. వేరే మంత్రాలు మనం గురు ద్వారా ఉపదేశము తీసుకుని చేయాలి. అయినప్పటికీ అవన్నీ కూడా మనకి దేని గురించి అంటే ఈ భూలోకములో కొన్ని కోరికలు తీర్చుకోవడానికి పనికి వస్తాయి. కానీ నిజమైనటువంటి కోరిక, నిజమైనటువంటి గోల్ ఏమిటంటే మళ్ళీ మనం ఈ భూలోకానికి రాకూడదు, అంటే పుట్టకూడదు దానికి ఎవరు ఇవ్వగలడు? కేవలం వాసుదేవుడే అటువంటి అనుగ్రహాన్ని, ఆ వరాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఆ హరే కృష్ణ మహామంత్రం గనక మనం చెప్పిస్తే, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ కనుక మనం ఫాలో అయితే, సత్యం, దమ, శమ, ఇంకోటి ఏంటి, అది తపస్సు, దమము, తపస్సు, సత్యము, తర్వాత దయ, ఈ 4 మనము పాటించాలి. అప్పుడు మనకి గోలోక ధామానికి టికెట్ గ్యారంటీ. సో ఇట్ ఈస్ లైక్ రిజర్వ్డ్ అనమాట. సో ప్రభుపాదుల వారు అంటారు, ఎవరైతే ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారో, నాన్ వైలెన్స్, వెజిటేరియన్ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ మానేయాలి, తర్వాత జూదము, తర్వాత ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, ఇవి 4 కనుక అవాయిడ్ చేస్తే మనకి తప్పనిసరిగా ఈ హరే కృష్ణ మహామంత్రం జపిస్తే అది గ్యారంటీ టు గోలోక ధామం, కృష్ణధామానికి మనము వెళ్ళవచ్చు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. యజ్ఞ ప్రయోజనము ఎరిగిన ఈ కర్తలందరూ, సో యజ్ఞ ప్రయోజనం మనకి ఇప్పుడు తెలిసింది ఏమిటి? యజ్ఞం వలన భగవంతుని చేరుకోగలము. దానివల్ల ఏమవుతుంది? ఆ ఫలితం ఏమిటి? పాపకర్మాలన్నీ భస్మం అవుతాయి. కాబట్టి మనకి అమృతం అనేటువంటిది, అంటే మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. జన్మ అనేది లేనప్పుడు మనము భగవంతుని ధామానికి వెళ్ళవచ్చు అని ఈ శ్లోకంలో భగవంతుడు మనకి చెప్తున్నాడు అనమాట. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్. ఓకే, నెక్స్ట్. అంటే మనం ఇప్పుడు డైలీ అదే ఐ మీన్ ఈ నవేడేస్ లో యజ్ఞాలు అంటే కొన్ని సందర్భాల్లోనే కదా ప్రభుజీ చేసేది. మనం చేసేది కూడా ఇప్పుడు ఒక యజ్ఞం కింద వస్తుందని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. దాని వల్ల కూడా మనకి కర్మ ఫలితాలు అనేవి బ్యాలెన్స్ అయి ఉంటాయా ప్రభుజీ? అవును మాతాజీ, మనం మనస్ఫూర్తిగా ఇప్పుడు చేస్తున్నటువంటి, అంటే కలియుగంలో మిగతా యజ్ఞాలు ఎందుకు చేస్తున్నాము? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమి సుదర్శన హోమం అనేటువంటిది చేస్తాం అనుకోండి, లేకపోతే పవమాన హోమం చేస్తాము, మహామృత్యుంజయ హోమం చేస్తాము. అవన్నీ దేని వలన? మనం చేసిన పాపాలు కొంతవరకు పోతాయి. పవమాన హోమం చేస్తున్నాము, ఏదో కోరికతో చేస్తున్నాము. మహామృత్యుంజయ మంత్రం హోమం చేస్తున్నాము, అంటే ఇంటిలో వాళ్ళకి అపమృత్యు భయం తొలగిపోవాలని చేస్తున్నాము. అలాగే జ్యోతిష్య హోమం, స్వర్గం కావాలని చేస్తున్నాము. అలాగే పుత్రకామేష్టి అనేటువంటిది చేస్తున్నాము. అలాగే కొంతమంది హోమాలు చేపిస్తారు, కాలసర్ప దోషం ఉన్నది కాబట్టి హోమం జపం చేయాలి, రాహు జపం చేయాలి, కేతు జపం చేయాలి, తర్వాత మంగళ జపం చేయాలి, పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, జపం చేయాలి, హోమం చేయాలి. ఇవన్నీ కూడా తప్పనిసరి. అంటే కొన్ని జాబ్ రావట్లేదు, జాబ్ గురించి చేయాలి, హోమం చేయండి చెప్తారు. ఎందుకు? మన జాతకంలో దోషాలు ఉన్నప్పుడు అవన్నీ తప్పనిసరిగా చేయిస్తారు మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. అవన్నీ దేనికి? ఈ జన్మలో ఈ కోరిక నెరవేర్చుకోవడానికి. దట్ ఈస్ టెంపరరీ. అంటే మరి చెయ్యాలా వద్దా అంటే తప్పనిసరిగా చెయ్యాలి, లేకపోతే మనకి మనస్సు శాంతి ఉండదు. జీవితము మనము జన్మ ఎత్తిన తర్వాత కొన్ని బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. రోటీ, కపడా, మకాన్. ఈ రోటీలో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, కపడా, మకాన్ అన్ని కూడా వచ్చేస్తాయి. అంటే బేసిక్ నీడ్స్ చేసుకోవడానికి ఆ యజ్ఞాలు వస్తాయి. కానీ అవన్నీ కూడా సకామ కర్మలు అవుతాయి. మనకి 2 కర్మలు ఉన్నాయి, సకామ కర్మ, నిష్కామ కర్మ. సకామ కర్మ అంటే ఫలితము ఆశించి చేసేటువంటి యజ్ఞాలు అవన్నీ కూడా. నిష్కామ కర్మ ఇప్పుడు మనం చేస్తున్నది, మనం ఏమి చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము? ఇది ఏమన్నా కోరిక ఉన్నదా అంటే, ఇప్పుడు మనం చేసేదానికి ఏమన్నా కోరిక ఉన్నదా? రోజు మనం భగవద్గీత, భాగవతం చేస్తున్నాం క్లాసులు, దానికి ఏముంది మనకి కోరిక మనసులో? ఏం లేదు ప్రభుజీ. ఏమి లేదనకండి, కోరిక ఉన్నది. ఎందుకంటే ఆ కోరిక ఏమిటంటే చెప్పండి. ఈ 45 మినిట్స్ కూడా భగవంతుని గురించి చెప్పుకోవడంలో ఒక ఇది ఉంది, ఒక
అది ఒక మనశ్శాంతి వస్తది ప్రభుజీ. అందుకోసమే కదా మనం చెప్తుంది దీన్ని. సో ఇక్కడ ఇది మనం ప్లస్ మనం కృష్ణుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. కరెక్ట్. అంటే జ్ఞాన యజ్ఞము. అంటే ఈ జ్ఞాన యజ్ఞం వలన ఫలితం ఏమిటి అంటే మనకి అది స్వార్థమైనటువంటిది. అదేమిటి? గోలోక ధామానికి వెళ్ళాలి అంటే మళ్ళీ పుట్టుక అనేటువంటిది రాకూడదు అనే దానితోనే చేస్తున్నాం. ఏ యజ్ఞమైనా కూడా ఏదో ఒక కోరిక లేకుండా యజ్ఞము ఉండదు. యజ్ఞంలో దక్షిణ. యజ్ఞం అనేటువంటిది భగవంతుడైతే యజ్ఞలో ఇచ్చేటువంటి ఖర్చు చేసేటువంటిది బ్రాహ్మణులకు ఇచ్చేటువంటిదంతా కూడా దక్షిణ. దక్షిణ అంటే లక్ష్మీదేవి అన్నమాట. ఈ రెండు తప్పనిసరి. ఇప్పుడు మనం ఇది చేస్తున్నది యజ్ఞము, జ్ఞాన యజ్ఞము. ఆ దక్షిణ ఏమిటంటే భగవంతునికి నివేదన చేస్తున్నాము అదే. సో ఇక్కడ కూడా కోరిక ఉన్నది. ఏమి కోరిక అంటే మళ్ళీ మేము నీ లోకానికి రావాలి ప్రభు, గోలోక ధామానికి రావాలి అనేటువంటి కోరికతో ఈ ధ్యాన యజ్ఞం, ఈ జ్ఞాన యజ్ఞం మనం చేస్తున్నాము. అది కూడా భగవంతుడు చెప్పాడు కాబట్టి మనము ఆ దారి వెతుకుతున్నాం అన్నమాట ఇక్కడ. కానీ మిగతా యజ్ఞాలు ఇలా కాదు. ఏమిటి అంటే ఈ యజ్ఞం కొద్దిగా స్వార్థం ఉన్నప్పటికీ కూడా ఇది నిష్కామ కర్మ అవుతుంది. అంటే ఏమిటి? నీ దగ్గర మనం తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళాలనేటువంటిది అది సకామ కర్మ కాదు, అది నిష్కామ కర్మ. తల్లిదండ్రులకి సేవ చేయాలి. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అక్కడ వెళ్ళి భగవంతునికి సేవ చేయాలి. మళ్ళీ భూలోకానికి వస్తే మనకి మళ్ళీ కష్టాలే ఉంటాయి. ఆ కష్టాలని తీర్చుకోవడంలోనే మన జన్మ అయిపోతుంది. కోరికలు తీర్చుకోవడంలోనే జన్మ అయిపోతుంది. కానీ కోరికలే లేనటువంటి లోకానికి మనం వెళితే అక్కడ ఒకే ఒక్క కోరిక ఉంటుంది. అది ఏం కోరిక? నిస్వార్థమైనటువంటి కోరిక, భగవంతుని సేవ చేయాలని. కాబట్టి అది సకామ కర్మ కాదు, అది నిష్కామ కర్మ అవుతుంది. సో ఇది మటుకు మనం ఎప్పుడూ తెలుసుకోవాలి. ఈ ప్రయోజనం ఏమిటి? మనశ్శాంతి దొరుకుతుందా? మనశ్శాంతి ఈజ్ ఎ బై ప్రోడక్ట్. బై ప్రోడక్ట్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు మనము షుగర్ కేన్ చేస్తున్నాము, అదేమిటి షుగర్ కేన్ క్రష్ చేసినప్పుడు ఆ పిప్పి వస్తుంది. ఆ పిప్పితో ఏమవుతుంది? దే విల్ ప్రిపేర్ మొలాసెస్ అనేటువంటిది చేస్తారు. తర్వాత దానివల్ల పేపర్ అనేటువంటిది కూడా, అవన్నీ కూడా బై ప్రోడక్ట్స్. మెయిన్ ప్రోడక్ట్ ఏమిటి? షుగర్ కేన్ వల్ల బెల్లము లేక చక్కెర అనేటువంటిది చేస్తారనమాట. సో ఇక్కడ మనం చేస్తున్నది మెయిన్ ప్రోడక్ట్ ఆ చక్కెర కానీ బెల్లం కానీ ఏమిటంటే గోలోక ధామానికి వెళ్ళడము. బై ప్రోడక్ట్స్ ఏమిటంటే ఈ భూలోకంలో మనకి కావలసిన కోరికలు కూడా భగవంతుడు తీరుస్తాడు. ఎందుకు? భగవంతుడు వేరే వేరే దేవతలని నియోగించాడు. ఎప్పుడైతే మనము భగవంతుని శరణు వేడతామో భగవంతుడు మన మనస్సులోని కోరికలను తెలుసుకుంటాడు, తెలుసు ఆయనకి. సో మిగతా దేవతలు అది గ్రహించి మనకి కావలసినవన్నీ కూడా సమకూరుస్తారనమాట. కాబట్టి ఇక్కడ రెండు ప్రయోజనాలు ఉంది. ఒకటి స్వామి కార్యము, రెండవది స్వకార్యము. స్వామి కార్యం ఏమిటి? భగవంతుడు మనల్ని తన లోకానికి రమ్మంటున్నాడు. ఎలాగా? దానికి దారి చూపించాడు. భగవద్గీత భాగవతం అనేటువంటిది చదవండి, రోజు చదవండి నిస్వార్థమైనటువంటి భావనతో. భగవద్గీత భాగవతం చదివి నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి అనే ఉద్దేశంతో మనం చదవకూడదు. దాన్ని ఎందు గురించి చదవాలి? భగవంతుని గురించి, భగవంతుని ప్రీతి చెందుతాడు అనేటువంటి ఉద్దేశంతో మనం చదవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడు హ్యాపీ అయితే మిగతా దేవతలందరూ కూడా హ్యాపీ అవుతారు. ఎలాగా? మనం చెట్టులో మన వేళ్ళకి నీళ్లు వేస్తున్నాం. సో వేళ్ళకి నీళ్లు వేస్తే ఏమవుతుంది? చెట్టులో మొత్తం అన్ని పార్ట్స్ కూడా హ్యాపీ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ ప్లీజింగ్ కృష్ణ, సో దట్ వెన్ కృష్ణ ఈజ్ ప్లీజ్డ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ప్లీజ్డ్. ఎలాగైతే దుర్వాస మహాముని వస్తాడు అరణ్యంలో, ద్రౌపది పాండవుల దగ్గరికి వచ్చి 10,000 శిష్యులతో నాకు విందు ఏర్పాటు చేయండి, భోజనానికి వస్తానంటే ఆ రోజుకి అయిపోయింది. అక్షయ పాత్ర ఓ రోజుకి ఒక్కసారే ఇస్తుంది. ఆ రోజు అంతా అయిపోయింది. ద్రౌపదీదేవి ఆ అక్షయ పాత్రని, గిన్నెని కడిగి బోర్ల వేసేసింది. మరి ఎలాగా వీళ్ళందరికీ ఇవ్వడం అంటే శ్రీకృష్ణుడు వచ్చి ఏమీ చింతపడొద్దు, ఇక్కడ తీసుకునిరా ఆ గిన్నెని తీసుకుని, అందులో ఒకే ఒక్క చిన్న ఆకు ముక్క మట్టుకు అంటుకొని ఉంటుందన్నమాట. అది చూసుకోలేదు ద్రౌపది. అదే తీసుకుని భగవంతుడు ఆరగించినప్పుడు ఆ అందరికీ కూడా, ఆ దుర్వాస మహామునికి 10,000 మంది శిష్యులకి కూడా కడుపు నిండిపోతుంది అన్నమాట. అంటే ఒక్కసారి భగవంతుని మనం ప్రీతి చేస్తే మిగతా అందరూ కూడా, అంత దేవాది దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు. అది మనం చేస్తున్నాం ఇప్పుడు. ఈ యజ్ఞం అనేటువంటిది సాధారణము కాదు. ఇది దివ్య జ్ఞానంతో మనము భగవంతుని దివ్యమైనటువంటి
అనుగ్రహంతోనే చేస్తున్నాము అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇక్కడ స్వార్థం అనేటువంటిది లేదు, నిస్వార్థమైనటువంటి సేవ ఈ యజ్ఞం అనేటువంటిది, ధ్యాన యజ్ఞము జ్ఞాన యజ్ఞం అనేటువంటిది మనం చేస్తున్నాం. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్. వేణుశ్రీ మాతాజీ, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు ప్రభుజీ. ఓకే, హరి బోల్. సో యు ఆర్ ఆల్ బ్లెస్డ్ మాతాజీ. ఎలాగో అంటే ఇవాళ రికార్డింగ్ ఉన్నది కాబట్టి నేను రికార్డింగ్ కూడా పెడతాను, సో దట్ మీరు ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఆ రికార్డింగ్ చూసి అట్లీస్ట్ నెక్స్ట్ క్లాస్కి యూ కెన్ రిమెంబర్ వాట్ వీ డిస్కస్, సో దట్ లింక్ అనేటువంటిది మనము పోగొట్టుకోకూడదు. సో క్లాస్గా వచ్చినా అటెండ్ అవినా అవ్వకపోయినా కనీసం ఒకళ్ళు ఇద్దరు వచ్చినా కూడా నేను క్లాస్ అనేటువంటిది కంటిన్యూ చేస్తాను, సో దట్ అది అందరికీ కూడా అవగాహన అవుతుంది అనమాట. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎంత పనులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా మనం క్లాసులు కనుక అటెండ్ అయితే దట్ విల్ బెనిఫిట్ ఆల్ ఆఫ్ అస్. నాకు కూడా ఒక మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది, ఎవరో రాకుంటే నేను ఎలాగ క్లాసు కంటిన్యూ చేయాలి అనేటువంటిది ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది. అందరూ బిజీగానే ఉన్నాము, బిజీ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు? కాబట్టి ఒకరోజు అయితే ఓకే, కానీ రెగ్యులర్గా మనం క్లాసులు ఆపేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ యజ్ఞం యొక్క ఫలితం అనేటువంటిది రాదు. మనంతటా మనం చదువుకోవచ్చు, కానీ క్లారిఫికేషను, డిస్కషను, ఈ సాధు సంగత్యము అంటే ఈ డివోటీస్తో అసోసియేషన్ అనేటువంటిది అప్పుడే దొరుకుతుంది మనకి. ఇప్పుడు నలుగురు ఉన్నారు అంటే నలుగురితో పాటు మనం అంటే ఆ భగవంతుడికి కూడా ఆ డివోటీస్ అంటే హీఈస్ వెరీ హ్యాపీ వెన్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ డివోటీస్. భగవంతుడికి చాలా హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్, అంటే ఎవరికైతే ఇంకా కుదరదు తప్పదు, ఇప్పుడు మాతాజీకి తప్పట్లేదు, సో దట్స్ ఓకే, ఎక్స్క్యూజ్. నాకు మొన్న 1 వీక్ వచ్చాము ఇక్కడికి, కాబట్టి ఇవన్నీ కూడా మన చేతిలో లేదు. ఏదైతే మన చేతిలో లేదో దాని గురించి మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, అది భగవంతుని సంకల్పం అనుకోవాలి. కానీ ఎప్పుడైతే మనకి వీలవుతుందో, సో మ్యాక్సిమం టైం మనము ఒక ½ అన్ అవర్ ఎవ్రీడే వీ షుడ్ ట్రై టు డివోట్ చేసినందువలన మనకి ఆ సద్గతి అనేటువంటిది కలుగుతుంది, భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద మెంబర్స్ ఇన్ ద గ్రూప్, కైండ్లీ జాయిన్ అండ్ ఎవ్రీడే విచ్ ఈస్ ½ అన్ అవర్ ఓన్లీ. ½ అన్ అవర్ మనము ఏదో చేసి ఊరికే మొబైల్ పట్టుకుని టైం పాస్ చేసేస్తాం, కానీ ఈ ½ అన్ అవర్ ఇంట్లో వాళ్ళని సభ్యులని రిక్వెస్ట్ చేసి మెంబర్స్ని, ఈరోజు నాకు టైం ఇవ్వండి, ఒక ½ అన్ అవర్ నేను ఈ క్లాసు అటెండ్ అవ్వాలి, ఈ క్లాసులో నాకు నేర్చుకునేటువంటిది ఎంతో ఉన్నది, అది ఎస్పెషలీ శ్రీకృష్ణుని ప్లీజ్ చేయడానికి ఒక ½ అన్ అవర్, 24 అవర్స్లో 24 మినిట్స్ మనం తప్పనిసరిగా కేటాయించవచ్చు అన్నమాట అనేటువంటిది నా రిక్వెస్ట్ అంతే. సో ఐ థింక్ ఎవ్రీవన్ ఎల్స్ విల్ జాయిన్. Those who have left the group also I request them to join back, so that ఈ జ్ఞాన యజ్ఞం అనేటువంటిది దొరకడమే దుస్సాధ్యము. అది ప్రశాంతి మాతాజీ వాళ్ళ ప్రోత్సాహం వల్ల మనం అందరూ కూడా ఒక గ్రూప్ లా క్రియేట్ అయ్యాము. సో ఈ గ్రూప్ అనేటువంటిది ఇట్ షుడ్ కంటిన్యూ, ఈ యజ్ఞం అనేటువంటిది కంటిన్యూ అవ్వాలనేటువంటిది నా కోరిక, నా విన్నపము. సో అందరూ కూడా దయచేసి కంటిన్యూ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ కూడా భగవంతుని దయ ఉండాలి, కృష్ణుడి దయ ఉంటేనే ఇది జరుగుతుంది. సో అలాగా మనం కంటిన్యూ చేద్దాం. ఓకే మాతాజీ? ఓకే ప్రభుజీ, మాక్సిమం ట్రై. ఎస్ మాతాజీ. సో ట్రై